సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి పనులకు పరిశీలించారు. మంత్రికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు ఆలయ అధికారులు. స్వామివారి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు కొండ సురేఖ. వేసి భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా నేను కట్టిస్తాను. ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర దాతల దగ్గర దానం తీసుకోకుండా వారు నిర్మిస్తానని చెప్పడం జరిగింది. ముందట పార్కింగ్ ప్లేస్ కూడా లేకపోవడం వలన అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉంది. ఆ కమ్యూనిటీ హాల్ ని పడగొట్టి మల్టీ లెవెల్ పార్కింగ్ కూడా చేస్తా అని చెప్పడం జరిగింది. దాదాపు రోజుకు ఒక 150 వెహికల్స్ అయినా మినిమం ఇక్కడ వచ్చి పూజలు చేసుకుంటారు అని చెప్పి వెహికల్ పూజ చెప్పడం జరుగుతుంది. అంటే ఎంత ప్రసిద్ధిగాంచినటువంటి ఈ స్వామిని మరి రక్షించుకోవాల్సిన బాధ్యత మనం ఉంది, ఇంకా డెవలప్ చేయవలసిన బాధ్యత మనం ఉంది. కాబట్టి వారికి నేను ఒక్కటే చెప్పాను, ఇప్పటి వరకు కూడా ఫౌండర్ ట్రస్టీగా వారు అట్లీస్ట్ ఒక అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు. వారికి అధికారం ఉంది. మరి ఫౌండర్ ట్రస్టీగా పెట్టినట్టయితే వేరే వాళ్ళు ఎవరైనా వేరే గవర్నమెంట్స్ వచ్చినప్పుడు కమిటీస్ వేసినప్పుడు ఆ కమిటీస్ వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా నిర్ణయాలు తీసుకొని మరి వాళ్ళు ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. అలా ఉండకుండా అంటే ఫౌండర్ ట్రస్టీ అనే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సెక్యూరిటీ వీళ్ళ వంశ పారంపర్యంగా వీళ్ళ మనిషి అనేవాడు ట్రస్టీగా కొనసాగుతూ ఉంటారు. ఆ విధంగా ఉన్నట్టయితే ఈ గుడికి సెక్యూరిటీ ఉంటుంది. ఆయన ఇదొకటే కాదు, చాలా టెంపుల్స్ నేను కట్టించానని చెప్పారు. అన్ని టెంపుల్స్ వివరాలు కూడా మాకు ఇవ్వమని చెప్పాము. ఈ రోజుల్లో ఎవరైనా ఏదైనా ఇంత దొరికితే తీసుకుపోదామని చూసే వాళ్ళే ఉన్నారు, కానీ ఇంత పెడదామని చెప్పి చూసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కానీ వారి కుటుంబం నేపథ్యం అట్లా ఉంది కాబట్టి ఆయన కూడా అదే నేపథ్యంలో దీన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పడం అనేది చాలా హ్యాపీ. వారు ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా డిస్మెంటల్ చేయడానికి మేము ఒక అప్లికేషన్ పెట్టుకున్నాము, మీరు వెంటనే ఇచ్చినట్టయితే నేను వితిన్ 1 మంత్ లోపల నేను దాన్ని కన్స్ట్రక్షన్ చేసి భక్తులకు అందిస్తానని చెప్పారు. అప్పుడు స్పేషియస్ గా ఉంటుంది, భక్తులకు కూడా వచ్చి ఉండడానికి సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి నేను వారి యొక్క డీటెయిల్స్ తీసుకున్నాను. వీలైనంత త్వరలో ఆ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని పని చేసుకోమని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఆంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన భక్తులందరూ కూడా ఏదైతే కోరుకున్నారో ఆ స్వామి అనుగ్రహించి వాళ్ళ కోరికను తీర్చాలని, ముఖ్యంగా తెలంగాణ ప్రజల మీద స్వామి యొక్క మరి ఆశీర్వాదం ఉండాలని, మన ముఖ్యమంత్రి మీద మా ప్రభుత్వం మీద కూడా వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాను.